కరీంనగర్ మున్సిపల్ బడ్జెట్ నగరాన్ని వంచేలా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవి ఇస్తే కేంద్ర నిధులు తెస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బడ్జెట్లో ఆ నిధుల ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అధికారుల బడ్జెట్ను కాపీ పేస్ట్ చేశారని, ఆస్తి పన్ను భారంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీలు కమిషన్ల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. బడ్జెట్ సమావేశం మున్సిపల్లో జరిగింది. ఆ బడ్జెట్ సమావేశం చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఈ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. బహిరంగ క్షమాపణ ఈ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నేను 7 ఏళ్ళ ఎంపీ అయి ₹1 కరీంనగర్కి తీసుకురాలే నిజమే, కానీ ఇప్పుడు తీసుకొస్తా నన్ను గెలిపిస్తే. కాంగ్రెస్కు మేయర్ అవకాశం ఇచ్చిర్రు, బీఆర్ఎస్కు 2 సార్లు మేయర్ అవకాశం ఇచ్చిర్రు. మాకు మేయర్ అవకాశం ఇస్తే కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులకి తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తా అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ₹1 కూడా కేంద్రం నుంచి వస్తుందని ఎక్కడ కూడా చూపించలే. మీ మేయరే కదా, మరి నువ్వు తెస్తావని నమ్మకం ఉంటే మరి బడ్జెట్లు ఎందుకు పెట్టలే? ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి 200 కోట్లు వస్తాయి. 100 కోట్లేమో డంప్ యార్డ్ గురించి, 100 కోట్లేమో డివిజన్ల అభివృద్ధి గురించి అని పెట్టియచ్చు కదా. మరి ఎందుకు పెట్టియలేదో అందుకు బహిరంగ క్షమాపణ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.